డమేల్ డుమేల్ అంతగా పేలుతున్నాయండి, బాంబులు పేలినట్టు పేలుతున్నాయి పచ్చిమిరపకాయలు అయితే. ఓ నాయనో, ఇదేంటో చూడండి, డౌన్ డౌన్ అంటారు బాబోయ్. ఇదేంటండో ఈ పేలటం ఏంటండో, నేను ఎక్కడా చూడలేదండో. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను పచ్చడిలో. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది మా చెట్టుదేను. బాంబులు వేలినట్టు వెళ్తున్నాయి, డామ్ డూమ్ అంటున్నాయి పచ్చిమిరపకాయలు అయితే. చూడండి నాయన, కలపడానికి కూడా నాకు భయం వేస్తున్నారు ఫ్రెండ్స్, నిజంగాను డామ్ అంటున్నాయి. ఇవి నేను కట్ చేసేయలేదండి, కాయలు కాయలు అలాగే వేసాను. వేసేసరికి ఏమైపోయింది, ఈ డామ్ డామ్ అని పగిలిపోతున్నాయి అసలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా బాగా మంచి, ఉల్లిపాయ వచ్చేసి మనకి మంచి ఫ్లేవర్గా బాగా మగ్గాలన్నమాట. బాగా బ్రౌన్ కలర్ వస్తే మనకి పచ్చడి కూడా బాగా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. దానికి మన పచ్చడి రెడీ అయిపోయిందబ్బా. ఈ విధంగా అయిపోయింది. మనకి రోల్తో రాకలతో పని లేకుండానే పప్పు గుత్తి బాండిలతోనే అయిపోయింది. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే రైస్ వేసుకొని పచ్చడి వేసుకొని ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. తింటుంటే కార కారంగా పుల్ల పుల్లగా చాలా బాగా. నెయ్యి కూడా కాస్తంత ఒక స్పూన్ నెయ్యి తగిలించి నోటికి రుచిగా ఉంటుంది, ఆరంగా. ఓకేనా, పచ్చడి చేసే ప్రాసెస్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్.